వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సైతం చెల్లించలేదని ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రైతులకు అన్ని రంగాల వారికి మోసపూరితమైన హామీలు ఇచ్చి మరోసారి చంద్రబాబు మాట తప్పారంటున్న కారుమూరి సునీల్ తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద అయితే భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఎంపీ అభ్యర్థి సునీల్ అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ యువత పోరు అనే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను కూడా ఎండగడుతూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని రంగాల్లో వైఫల్యమయ్యారు. ఈరోజు రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, నీళ్ళు అందించే పరిస్థితి లేదు సరిగ్గా. అలానే మహిళలకి ఈరోజు ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి చేదోడు లేదు. అలానే విద్యార్థులు మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి ఊదరగొట్టిన ఈ ప్రభుత్వం ఈరోజు నిద్రపోతుంది. అలానే ఏదైతే వసతి దీవెన విద్యా దీవెన ఇవ్వాలో దాన్ని కూడా మరి అప్పుల మీద అప్పులు చేసి విద్యార్థులకు ఇవ్వాల్సిన మాత్రం ఇవ్వట్లేదు. కేవలం 4,600 కోట్లు సంబంధించిన విషయం, దాన్ని కూడా తాత్సారం చేసి మరి విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బంది పడేలాగా వాళ్ళు అప్పుల పాలయ్యే విధంగా మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము విద్యార్థులు, రైతులు, మహిళలు వారి కోసం మేము నిలబడతాము. సామాన్య ప్రజల కోసం నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఈ ప్రభుత్వాన్ని అవన్నీ నెరవేరేదాకా మేము మా బాట మేము కొనసాగిస్తూనే ఉంటాం. అంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమం ఒకటిదాని తర్వాత ఒకటి చేస్తామని చెప్తున్నారు. అలాగే తన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ఫస్ట్గా ప్రపాదంగా ఇచ్చామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు 9 నెలలు అయింది, నాకైతే ఎటువంటి అభివృద్ధి కనపడట్లేదు, ఎటువంటి సంక్షేమం కనపడట్లేదు. మరి ఎన్నో హామీలు ఇచ్చి సిలిండర్లు అన్నారు, బస్సు అన్నారు, బస్సులు లేవండి. ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అన్నారు, మరి మహిళల్ని మోసం చేసినట్టే కదా. మరి అలానే ఈరోజు అంగన్వాడీ మహిళల్ని వారు రోడ్డు ఎక్కే విధంగా మరి ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తుంది. ప్రతి విషయంలో ప్రతి రంగంలో ఈ ప్రభుత్వం వైఫల్యం అయింది. ఇంకా 9 నెలలైనా కూడా ఇంకా రోజు ప్రతి మంగళవారం అప్పులు చేస్తుంది, కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ఏంటో ఏమీ లేదు. పిఎస్సి చైర్మన్ లాంటి పోస్ట్ ఎప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు, కానీ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో పిఎస్సి చైర్మన్ పోస్ట్ కూడా వారు జనసేన వారికి ఇచ్చుకున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో అని చెప్పి. ఎందుకంటే ఏదో వాళ్ళ డబ్బా వాళ్ళు అసెంబ్లీ సెషన్స్లో కూడా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుని ఏదో పక్కకి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రజలకు మంచి చేద్దామని కానీ ఎటువంటిది లేదు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రతిపక్ష పార్టీని ఎండగట్టే పరిస్థితి అంటే ఇటు వంశీ కానివ్వండి, పోసాని కానివ్వండి, గవర్నమెంట్ అధికారులు సైతం సునీల్ సైతం అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది, వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. దీని ఎలా చూడాలి? ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలు ఒకటే ప్రోత్సహిస్తుంది. ఏదైతే వారు ఎవరైతే గొంతు విప్పుతారో, ఈ ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తారో వారినే టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కానీ మన దేశ చరిత్రలో ఇలాంటి ఆగడాలు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు. తప్పకుండా ప్రజలే మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లోనే మీరే చూస్తారు. ప్రధానంగా యువతకి ఎటువంటి డిమాండ్లు కావాలని ఇప్పుడు మీరు కోరుతున్నారు సార్? యువత ఈరోజు ఏదైతే విద్యా దీవెన వసతి దీవెన ఉందో అలానే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ. ఏవైతే మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయో అవన్నీ మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూడా వాటిని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి చూస్తున్నారు తప్ప ప్రజల గురించి వారికి అస్సలు పట్టదు. అయితే వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద విశ్వసనీయత కోల్పోయి ఒక్కొక్కరుగా టీడీపీలోకి వెళ్తున్నారు, జనసేనలోకి వెళ్తున్నారని వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీని ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిగా మొదలయ్యారు, ఈరోజు ఒక శక్తిగా మొన్న గెలవడం జరిగింది 2019లో. మళ్ళీ అదే విధంగా ఈసారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈసారి కేవలం కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. మా కార్యకర్తలే మాకు వెన్నుదన్నుగా ఉంటారు. ఈసారి మాత్రం గతంలో జరిగినట్టు కాకుండా మా కార్యకర్తల్ని ఇంకా బాగా చూసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతి నాయకులు కూడా అదే పాటిస్తారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు వైసీపీ తెచ్చిన పథకాలను మటుకే పేర్లు మార్చి అవన్నీ కూడా నిర్వీర్యం చేసే దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పి, మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి జనాలను మోసం చేస్తుందని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.